వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహాయ సహకారాలతో ఒక ఆక్సిజన్ తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉంటే కొన్ని శక్తులు నిజంగా వాటిని ఒక అరాచక శక్తులు అనాలి, వాళ్ళని మనుషుల లెక్కలోకి తీసుకోవాలో నాకు నిన్న ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ చూసేసరికి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్ గా చాలా కోపం వచ్చింది, ఒక ఆడపిల్లగా సిగ్గనిపించింది, ఒక ఇండియన్ గా ఇలాంటి వాళ్ళు కూడా పత్రికా రంగంలో ఉన్నారా అనిపించుకొని ఒక రకమైన బాధ అనిపించింది. ఎథిక్స్ మెన్షన్ చేసుకొని ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు గాని అదేవిధంగా పత్రికా రంగాలు గాని ఈ రోజు ఎవరు అభిష్టం మేరకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ లీడర్ అంత వాల్యూ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎవరైనా ఒక మామూలు సామాన్య వ్యక్తి ఒక జర్నలిస్ట్ అనేసరికి నీకు ఇచ్చే ఆ తాలూకా రెస్పెక్ట్ వేరు. నేను జర్నలిస్ట్ ని అని ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా మీ ఐడి కార్డ్ చూపించుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం.